ఆహా ఏం తెలివి మీరిపోయిన వల్ల గంజాయి స్మగ్లర్ గాళ్ళు వాడకం మొదలెడితే మాకంటే ఇంకెవ్వరు బాగా వాడలేరు అన్నట్టు గంజాయి సప్లై చేసేటందుకు బస్సులు రైళ్లు కార్లు ఆటోలు బండ్లు ట్రక్కులల్లా కొంట పోవడే కాదు ప్రైవేటు కొరియర్ సర్వీసులను కూడా అద్భుతంగా వాడేస్తున్నారు. ఈ ముచ్చట ఎట్లెరకైందంటే వైజాగ్ వెళ్ళి ఢిల్లీలో ఒక రాంగ్ అడ్రస్కు పంపిన గంజాయి పార్సల్ వాపస్ వచ్చుడుతోటి బయటపడ్డది కథ అంతా. ఈ నడమ గంజాయి మీద ఉక్కు పాదాలు ఇనుప పాదాలు దొడుక్కొని ఇరుసుకపడి తొక్కిపడెత్తున్నారు కదా మన రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు. ఇక అట్లనే నిన్న ఈ విశాఖ శ్రీహరిపురం ఎంఐజీ కోటర్స్ల మల్కాపురం పోలీసులు కూడా 100 కిలోల గంజాయిని దొరకబట్టి అనగబట్టి తొక్కిర్రు. ఇక గీ ఇంట్లోనే అయితే ఈ గంజాయిని దొరకబట్టుడు కొత్త ముచ్చట ఏం కాదు గాని ఎక్కడనో గీ మూల పంటి ఉన్న ఇంట్లో గంజాయి గుట్టు పోలీసులకు ఎట్లరికైంది అనేది అసలు పాయింట్. ఈ ఇంటి అడ్రస్కి వెళ్ళి ఢిల్లీకి కొరియర్ల పార్సల్ అయిందట గంజాయి. అయితే అక్కడ డెలివరీ అడ్రస్ రాంగ్ ఉందని పార్సల్ బాయ్కి డౌట్ కొట్టి మళ్ళా వైజాగ్ లో ఉన్న పార్సల్ ఆఫీస్ కు వాపస్ పంపినట్టు లగేజ్ను. కాళ్లలో భారం వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. మీ పార్సల్ వాపస్ వచ్చిందని పంపిన వాళ్ళకి ఫోన్ కొడితే సరే మా పార్సల్ మేము తీసుకుంటామని చెప్పి ఫోన్ పెట్టిరట. ఈ ముచ్చట ఎట్లనో ఉంది కదా అని అనుమానం కొద్దీ ఆ పార్సల్లో ఏముందా అని ఇప్పి చూస్తే గంజాయి గుప్పున వాసన కొట్టిందట. ఇక అప్పుడు పోలీసు వాళ్ళకి ముచ్చట చెప్తే వచ్చిర్రు. ఇంతల్లే గంజాయి వాపసు కొంటబోతందుకు ఒక ఆటోను పంపిరట స్మగ్లర్ గాళ్ళు. ఇక వీడే కావచ్చు అని పట్టుకుంటే నాకేం తెలియదు సార్, ఆ రూమ్లో ఉండేటోళ్ళు పంపిస్తే వచ్చినా అని ఆటో వాళ్ళ చెప్పిండట. ఇంతకీ పార్సల్ పంపిన వాళ్ళు ఎవలా అని అడ్రస్ దేవలాడుకుంటూ వస్తే ఇయో గీ ఇంట్లోకి వెళ్ళి పంపిర్రని తేలింది. లోపల చూస్తే మొత్తం గంజాయే నింపిర్రట. 100 కిలోల దాకా పట్టుబడ్డది. ఇక మనుషులు లేరు, సంసారం లేదు. ఎవరో బీహార్ వాళ్ళకు నెలకు 9,000 చొప్పున కిరాయికి ఇచ్చినట్ట ఇంటి ఓనరు. చేతి గ్లౌజుల దందా నడిపిస్తామని కిరాయి తీసుకొని గంజాయి దందా నడుపుతున్నారట. మొత్తానికి బీహారీగాళ్ళు రాసిచ్చిన రాంగ్ అడ్రస్సే పోలీసు వాళ్ళకి జాడ చెప్పిందన్నట్టు. కానీ అదేందో గాని తవ్వుతున్నా కొద్దీ పెంటల పెంకరాసులు బయటపడ్డట్టే. పోలీసోళ్ళు ఎంత గంజాయి దొరకబడుతున్నా ఇంకా దొరుకుతూనే ఉంది పో. కానీ చూడుర్రి, అడ్రస్ చక్కగా రాయరానోళ్ళు కూడా గంజాయి స్మగ్లింగ్ చేసి సంపాదించబట్టే. ఇవి అటి స్మార్ట్ వార్తలు. రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి టీవీ 9.